హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనమైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. గోంగూర చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఉత్తి చికెన్ తిని తిని బోర్ కొట్టిందా అంటే ఇలా గోంగూర వేసుకొని రెడీ చేయండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ, కరివేపాకు, పచ్చిమిర్చి పోపులో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పోపులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి వేగిన తర్వాత అందులో సరిపడా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆనియన్స్ వేగిన తర్వాత అయితే మనం అందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని మొత్తం బాగా ఆయిల్లో కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా మాత్రం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. గోంగూర పులుపు అయినా ఇది కూడా పులుపు అయినా వేస్తేనే బాగుంటుంది. తర్వాత టమాటా వేగిన తర్వాత మనము గోంగూర వేసుకోవాలి. గోంగూర మాత్రం మరీ ఎక్కువగా వేయకూడదు, చికెన్ కంటే తక్కువనే ఉండాలి గోంగూర. ఇలా మనము ఆకు మొత్తము చికెన్లో వేయగానే ఉడికిపోతుంది. ఆల్రెడీ చికెన్ సగం ఉడికిపోయింది కాబట్టి గోంగూర ఎమ్మటే ఉడికిపోతుంది కదా, అందుకే స్టార్టింగ్లో వేయకూడదు. చికెన్ సగం ఉడికిన తర్వాత వేసి మొత్తం కలుపుకున్నాక మనం సరిపడా అంత కారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మనం ఒకసారి బాగా కలుపుకుందాము. కలిసిన తర్వాత మనకు ఈ కొంచెం ఆయిల్ కొంచెం లైట్గా పైకి వచ్చిన తర్వాత మనకు గ్రేవీ కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. అది కొంచెం వేసి ఉడికిన తర్వాత మనం అందులో ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. గోంగూర చికెన్ మాత్రం వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.